హాయ్ వ్యూవర్స్, ఈ లాంగ్వేజ్ తర్వాత పాఠానికి స్వాగతం. మనం ఈరోజు నేర్చుకోబోయేటటువంటి లెసన్ ఏంటంటే అరే. ఓకే, అరే అంటే దాని మీనింగ్ ఏంటంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటే ఉదాహరణకి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ విధమైన బ్రాకెట్స్ లోపల మనం ఉదాహరణకి 10 అని నెంబర్ ఇచ్చామనుకోండి. ఈ 10 లోపల మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్? 0 నుంచి 9 వరకు స్టార్ట్ అవుతుంది. అంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఆ 9 వరకు ఉండేటటువంటి ఆ నెంబరింగ్ అంతా కూడా మనం ఏమంటామంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లేదా వేరియబుల్స్ అని అంటాం. ఓకే, ఈ విధంగా మనం అరేని వాడతాం. అంతేకాకుండా విద్యార్థుల యొక్క మార్కులను కానీ విద్యార్థుల యొక్క స్టూడెంట్స్ నెంబరింగ్ కానీ అంతా కూడా ఈ ఒకటే నెంబర్ లోపల మనం స్టోర్ చేయడాన్ని అరే అని అంటాం. ఈ అరే ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. అందులోపల మొదటిది 1 డెసిమల్ అరే, తర్వాతది 2 డెసిమల్ అరే, లాస్ట్ వన్ మల్టీ డెసిమల్ అరే. ఓకే వ్యూవర్స్, నేను ఈ ప్రోగ్రామ్ని ఇంతకుముందు టైప్ చేసి పెట్టాను టర్బో C++ అనే దాంట్లో. ఓకే, ఈ విధంగా మనం టైప్ చేసి పెట్టాం కదా. ఇందులోపల ఏంటంటే మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ని హెడర్ అని అన్నాం. తర్వాత ఇక్కడ ఉన్న దాన్ని ఏమన్నామంటే వైడ్ మెన్ ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే ఇందులోపల ఏం చేస్తున్నాం, ఇందులోపల మనం ఈ 10 లోపల ఏం చేస్తున్నాం అంటే మిగతా నెంబర్స్ని కానీ అవన్నిటిని ఇందులోపల స్టోర్ చేస్తున్నాం. దాన్ని మనం ఏమన్నాం అరే అని అంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం CLR SCR అని రాసాం. ఇక్కడ ఇందులోపల రెండు లూప్స్ ఉన్నాయి. అందులోపల ఫర్ లూప్ అంటే ఫర్ లూప్ లోపల ఎన్నిసార్లు తిప్పుతున్నా దీని నెంబర్ని అంటే 3 సార్లు తిప్పుతున్నా. ఓకే, తర్వాత ఇంకొక లూప్ కూడా ఉందంటే ఇది ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయినట్టయితే ఈ కండిషన్లో మనకు ఈ లూప్ లోపుకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్జెక్ట్ అనేటటువంటి 10 తీసుకున్నాను. అంటే ఇది ఐ అన్నమాట. ఇంటీజర్ కదా, ఇంటీజర్ అంటే ఐ అని తీసుకున్నాను. ఐ లోపల సబ్జెక్టు 10 తీసుకున్నా. ఓకే, ఈ 10 అనేటటువంటిది ఇందులోపల ఏం చేస్తున్నాను అంటే మనం ఈ ఒకటే నెంబర్ లోపల మనకు కావాల్సినటువంటి వేరియబుల్స్ అనేటువంటివి మనం తీసుకుంటున్నాం. ఓకే, దానికి సంబంధించి మనం స్కాన్ఎఫ్ని యూజ్ చేస్తున్నాం, లూప్స్ని యూజ్ చేస్తున్నాం, ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఇక్కడ స్కాన్ఎఫ్ అనేటటువంటిది యూజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామనంటే ఇక్కడ %d కదా, అంటే ఎందుకు తీసుకున్నాం %d? ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నప్పుడు % తీసుకుంటున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ఐ అని అంటే ఏంటంటే ఇక్కడ 10 అన్నట్టు. ఓకే, ఐ అంటే ఏంది ఇక్కడ 10 అన్నట్టు. ఇది ఏమవుతుందనంటే ఈ ఐ అనేటటువంటిది ఇక్కడ 10 కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న దాంతో మనకి ఇక్కడ వెరిఫికేషన్ లేదా చెకింగ్ జరిగిన తర్వాత I++గా మారుతుంది. ఓకే, I++గా మారి మళ్ళీ ఏమవుతుంది ఇక్కడికే వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మనం ఎన్నిసార్లు తిప్పుతున్నామంటే 3 సార్లు తిప్పుతున్నాం. ఓకే, 3 సార్లు తిప్పుతున్నప్పుడు అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేటటువంటి చెకింగ్స్ అనేటటువంటిది జరుగుతుంది. ఉదాహరణగా ఏం చేస్తున్నా అంటే రన్లోకి వెళ్ళి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఓకే, మనం ఇంతకుముందు ఏం చేస్తాం, ఎంటర్ ఎనీ నెంబర్ అన్నాం కదా. ఉదాహరణకి నేను 1 అన్నాను, ఎంటర్ 2, ఎంటర్ 3, ఎంటర్ 4, ఎంటర్. అంటే చూడండి మనం తీసుకున్నటువంటి నెంబర్స్ అన్ని మొత్తం కూడా 1 నుంచి 4. అంటే మరి 4 నెంబర్స్ వచ్చాయి, మీరు తిప్పడం మాత్రం 3 సార్లు తిప్పుతున్నారని అంటే మన 10 అని అంటే 10 లోపల ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి? మనకు 9 వేరియబుల్స్ ఉంటాయని చెప్పాను. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ అన్న దగ్గర 1 అని ఇచ్చాను. యాక్చువల్లీ అక్కడ ఇవ్వాల్సింది ఎంత? 0. అది కూడా మనకి నెంబర్ కిందకే కౌంట్ అవుతుంది. కాకపోతే నేను అక్కడ 0 అని ఇవ్వలేదు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ స్కాన్ఎఫ్ లోపల ఇక్కడ రాసాం కదా ఫార్ములా, ఇందులో ఉన్నటువంటి ఇది I = ఎంత 10 కదా, ఇక్కడికి వచ్చేసింది. ఈ 10 ఏం చేస్తుందని అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే చెకింగ్ అనేటువంటి జరిగింది. ఓకే, 10 <= 3 అంటే 3 కంటే ఈ నెంబర్ అనేటువంటి చాలా పెద్దది. ఇక్కడికి ఏమైంది మళ్ళీ ప్లస్. ఈ విధంగా ఈ లూప్లో ఎన్నిసార్లు తిప్పుతున్నాం? 3 సార్లు తిప్పుతున్నాం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి రన్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 0, ఎంటర్ 1, ఎంటర్ 2, ఎంటర్ 3, ఎంటర్. మనకి మనం ఎన్ని తీసుకున్నాం అంటే మొత్తం ఇక్కడ 4 కనబడుతుంది. అంటే 0 అనే దాన్ని కూడా మనం నెంబర్గా తీసుకుంటాం. అంటే ఈ విధంగా మనం ఇచ్చినటువంటి నెంబర్ అనేది వస్తుంది అనుకోవద్దు. ఇది మనం తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర రాసం చూసారా, ఇందులోపల ఈ 10 అని ఉంది చూసారా, ఈ 10 లోపల ఏంటంటే మనం ఎంతమంది విద్యార్థుల సంఖ్య, విద్యార్థులు తీసుకుంటే విద్యార్థుల సంఖ్యను మనం ఇందులోపల నమోదు చేసుకోవడానికి ఈ అరే అనేటటువంటి ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియోకి నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.